ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం కర్పూరి కది నరవాహన దత్త చరిత్ర, అదే కథా సరిత్సాగరం, ఇవన్నీ ఎన్నున్నాయి ఎన్నున్నాయో. కథాసరిత్సాగరంలో ఉన్న నరవాహన దత్త చరిత్రలోంచి కర్పూరిక కథ చెప్పుకుంటాం. కర్పూరిక పెట్టుకుందాం రమ్మగారు మనం. సింపుల్ గా ఉంటుంది, అంతే, బాగుంది అసలు, పేరు బాగుంది కదా. దత్తుడు గోముఖుడు ఇద్దరు ఒక ఊరు చేరారు. అక్కడ అన్ని చెక్కబొమ్మలు ఉన్నాయి. లోపల ఒక రాజుగారు ఉన్నారు. అప్పుడు ఈ రాజుగారు ఏం చెప్పాడు, ఎవరు ఏమిటి అంటే, నాది ప్రాంతం కాదు, నేను కాంచీపురానికి చెందినవాడిని, మేమిద్దరం అన్నదమ్ములం, నా పేరు రాజ్యధరుడు, మా అన్నయ్య పేరు ప్రాణధరుడు, మేమిద్దరం వడ్రంగులం, దారు శిల్పులు. అయితే మయబ్రహ్మ దగ్గర నుంచి మేము ఒక విద్య నేర్చుకున్నాం. చెక్కతోటి విమానాలు కూడా చేసేస్తాం మేము. ఏ బొమ్మలైనా ప్రాణం పోసేయగలం, వాటికి ఏ పనైనా చేయించగలం ఆ యంత్రాలతోటి. చెక్క యంత్రమే, మళ్ళీ ఈ యంత్రాల్లో ఇనుము వాడబడలా, ఉడేనే అంతా. ఓకే, మేము ఆ విద్య నేర్చుకున్నాము. రాజ్యంలో మాకు కొంత గుర్తింపు లభించింది, చాలా కాదు కొంత లభించింది. అయితే మా అన్నకి బాగా వేశ్యాలోలుడు, ఆయన భార్యా పిల్లలు ఉన్నారు, వేశ్యాలోలత్వం ఉంది. వేశ్యల మీద ఖర్చు పెట్టేవాడు డబ్బు బాగా. ఎంత డబ్బు వచ్చినా ఆయనకి సరిపోయేది కాదు, చాలా డబ్బు కావాలి. ఖర్చుదారి మనిషి. ఇప్పుడు ఏదో ఖర్చుదారి మనిషి అంటే ఓ కొనుక్కోవటమో ఓ ఇది కాదు. ఎవరికైనా స్త్రీల కంటే ఒక్క పూట వెళ్ళి వాళ్ళకి వేల కొలది ఇవ్వాలంటే, పైగా ఇతను డబ్బు ఇస్తాడని తెలిస్తే డబ్బులకే వస్తారు అవతల. అంతేగా, ఎంత పోస్తే వస్తుంది, అక్కడి నుంచి వెనక్కి ఒక్క రూపాయి రాదు. మనం డబ్బులు పోసి ఓ వస్తువు కొనుక్కున్నాం అనుకో, వస్తువైనా ఉంటుంది, వ్యక్తులు ఉండరు కదా. అవును. ఇలా ఎంత చెప్పినా మా అన్నయ్య ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నేను చెప్పేవాడిని, ఈ లోలత్వాన్ని తగ్గించుకో, ఇది ప్రమాదకరమైందంటే వినేవాడు కాదు. ఆయన దగ్గర ఉన్న డబ్బు సరిపోయేది కాదు. అందుకని ఈయన రాజుగారి కోశాగారంలోంచి డబ్బులు కొట్టేయటానికి ఒక ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు, 2 హంసల్ని తయారు చేశాడు. అవి తాళ్లతో నడుస్తాయి, సన్నటి తాడు. ఆ తాడు మా అన్నయ్య దగ్గర ఉంటుంది, గాల్లో ఎగరేస్తాడు గాలిపటంలాగా. హంసలు అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి, ఆ తాడును పట్టుకుని ఉంటాయి. లోపలికి వెళ్ళి రాజుగారి కోశాగారంలోకి వెళ్ళి ఎంతో కొంత సొమ్ముని ముక్కును గరుచుకుని వచ్చేస్తాయి బయటికి. తాళ్లతోటి హంసల్ని వెనక్కి లాగేస్తాడు. అట్లా ఏర్పరచుకున్నాడు. మనం చూసాం డ్రోన్ సహాయంతో దొంగతనాలు, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇగో ఏనాటి కథ చూడిది. ఈ హంసలు రోజు అర్ధరాత్రో తెల్లవారుజామునో మా అన్నయ్య ఇంటి దగ్గర మెలకుగా పెరట్లో ఉండి హంసల్ని ఎగిరిచ్చేవాడు. చెక్క హంసలు వాటి దారిలో పోయేవి పట్టుకొచ్చేవి. దూరం నుంచి చూస్తే అది హంసలాగానే ఉంది. అది దొంగతనం చేయబోతోందని ఎవరికి తెలియదు. ఇట్లా చేసేవాడు. రాజుగారి కోశాగారంలో చాలా సొమ్ముండి మొదట్లో తెలియలే. క్రమంగా ఒక్కో వస్తువు తరిగిపోతూ ఉండేసరికల్లా వాళ్ళకి తెలిసింది దొంగతనం జరుగుతోందని. చీమలు కూడా రాకుండా కట్టుదిట్టం చేశారు. నేల మీద నుంచి చీమ కూడా రాదు. ఆకాశంలో నుంచి గవాక్షాల్లో నుంచి తర్వాత వాతాయనాలు ఉంటాయి, కిటికీలు. వాతాయనం అంటే కిటికీ, ఇవి ఉంటాయి కదా, మన ఏమంటారు దాన్ని, పై వైపున ఉండేవి చిన్న హోల్స్, వెంటిలేటర్స్. వాటిల నుంచి వెళ్ళిపోతాయి ఆ హంసలు, పైనుంచి వెళ్ళిపోతాయి. అతనికి తెలుసు, మేము ఈ రాజ్యంలో రాజుగారికి చాలా పనులు చేసాం. ఏ పక్కన ఏ సందులు ఉన్నాయి, ఏ గొంతులు ఉన్నాయి, ఎక్కడ వాతాయనాలు ఉన్నాయి, ఎక్కడ పెద్ద కిటికీలు ఉన్నాయి, మాకు స్పష్టంగా తెలుసు. మా అన్నయ్య ఈ ప్రయత్నం చేసేవాడు. చూడగా చాలా రోజులకి మొత్తానికి ఇట్లా హంసలు వస్తున్నాయి లోపలికని కనిపెట్టి ఈ సన్నటి తాళ్ల ఆధారంగా ఇవి వస్తున్నాయని తెలిసి తాళ్ళు కత్తిరించేసరికి హంసలు అక్కడ పడిపోయినాయి. వాళ్ళు కొట్టారు, ఏదో వేటి కొడితే తాడు తెగిపోయింది. తాడే వాళ్ళు ప్రత్యేకంగా తాళ్ళు వాళ్ళకి కనపడి ఉండకపోవచ్చు బహుశా, ఎందుకంటే ఆ సన్నటి తాడు లాగేవాడికి తెలుస్తోంది కానీ కనపట్టల్లా. పైకి ఇట్లా మనం ఆకాశంలో చూస్తే దారం ఎగురుతోంది అనుకో, కనపడనంత సన్నటి థ్రెడ్ అది. వీళ్ళు హంసల్ని కొట్టారు, అవి తాళ్ళకి తగిలి తాడు తెగి హంసలు పడిపోయినాయి. తాళ్ళు తెగిపోయేసరికల్లా ఇప్పుడు లాగుతున్న వాడికి అక్కడ తాడు తెగిపోయింది అనుకో, వెనక్కి పడతాం, అది వచ్చేస్తుంది ఫిజిక్స్. ఇక్కడ తాడు తెగి చేతిలోకి వచ్చింది. మా అన్నయ్యకి తెలిసిపోయింది. అయితే ఈ హంసలు ఎక్కడ పడ్డాయి, ఈ ఎక్కడి నుంచి కోశాగారం ఏదుందో దాని కిటికీ బయట పడిపోయింది. అంటే ప్రిన్సెస్ లోపల సౌధోపరి భాగాలలో ఎక్కడో పడిపోయింది. కాపలా వాళ్ళు తెల్లవారాక చూస్తారు కదా, చచ్చిపడిన హంస ఏమిటని. అంతేగా, అర్థమవుతుంది. అది చెక్క హంస అని తెలిసిందంటే చెక్కతో ఇది చేయగలిగేవాడు ఎవడు, కనిపెట్టేస్తారు. ఎలాగూ కనిపెట్టేస్తారని మా అన్నయ్య త్వరగా పరిగెత్తుకొచ్చాడు నా దగ్గరికి. నేను పట్టుపడిపోయాను, హంసలు పడిపోయినాయి, పట్టుకుంటారు, రేపు తెల్లవారు వచ్చేసరికల్లా మన ప్రాణాల మీదకి వస్తుంది, పారిపోదని రమ్మన్నాడు. నాకు ఈ మా అన్నయ్య వేశ్యాలోలత్వము నాకు ఇష్టం లేదు, ఆయన డబ్బు ఖర్చు నాకు ఇష్టం లేదు, ఆయన ఇలా దొంగతనం చేయటం కూడా నాకు ఇష్టం లేదు. ఇంత శక్తియుక్తులు ఉన్న వాళ్ళం, ప్రతిభ ఉన్న వాళ్ళం దొంగ పనులు చేయటం ఏంటి? నీకు ఇప్పుడు మనం చూస్తున్నావా, ఇప్పుడు కూడా మనం
ఈ హ్యాకర్లు, అవునండి. వీళ్ళందరూ కూడా భలే తెలివైన వాళ్ళు. వాళ్ళ తెలివిని దేనికి ఉపయోగిస్తున్నారు? ఇతరుల శ్రమ దోచుకోవటానికి, ఇతరుల సొమ్ము దోచుకోవటానికి. ఈ గుణమే మంచిది కాదు. నువ్వు ఎవరికైనా సంపద ఎన్హాన్స్ చేయడానికి సహాయం చేస్తే ఆ సంపదలో నీ వాటా ఉంటుంది, నీ పేరు ప్రజలకు తెలుస్తుంది. నువ్వు దొంగతనం చేస్తే బయటపడ్డాక నిన్నేమంటారు? నువ్వు తెలివిగలవాడు అనరు, దొంగనే అంటారు. అంతేగా. ఎప్పటి కాలమైనా, అప్పుడైనా ఇప్పుడైనా కూడా అదే. ఈ అతి తెలివితేటలతోటి ఈ పని చేశాడు. మా అన్నయ్య ఎంత బతిమలాడాడో, వెళ్ళిపోదాం రా 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 అని. నేను కదల్లా. నేను ఎందుకు వెళ్ళాలి? సొంత ఊరు వదిలిపెట్టి పారిపోవాలా? దొంగతనం చేసింది అతడైతే, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాడు, చెడు దుర్వ్యసనాలు ఉన్నవాడు మా అన్నయ్య అయితే నేను ఆ మాట పడాలా అని నాకు అనిపించింది. నేను సమాధానం చెప్పాల. మా అన్నయ్య త్వరగా ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆయన ఒక విమానం చేసి పెట్టుకున్నాడు, గాల్లో ఎగిరేది. తన భార్య, బిడ్డలు, పరివారాన్ని ఎక్కించుకుని విమానంతో సహా వెళ్ళిపోయాడు. తెల్లవారింది. 9 గంటలు అయ్యేసరికి మెల్లిగా మా ఇల్లంతా ఖాళీ అయిపోయింది. మా అన్నయ్య వెళ్ళిపోయాడు. మా ఇంట్లో ఎవరు లేరు. పరిజనం కొద్దిగా ఉన్నారు. నేనేమో అవివాహితుణ్ణి, నాకేం భార్య పిల్లలు లేరు, ఒక్కడనే ఉన్నా. మొత్తం అంతా పోయారు. నేను ఒక్కడనే ఉండి భయం వేసింది నాకు. దొరికిపోతానేమో నేను. పారిపోయిన మా అన్నయ్యను వదిలేసి దొరికిన నన్ను పట్టుకుంటే. సరే, అన్నయ్య ఎటు వెళ్ళాడేదో చూద్దామని నేను తయారు చేసుకున్న విమానం ఉంటే దాన్ని చకచక సరి చేసుకుని విమానం ఎక్కి పారిపోయాను. పారిపోయి సముద్ర తీరాన్ని చేరాను. ఇదిగో ఈ ప్రాంతానికి చేరాను. ఇక్కడ ఎవ్వరూ లేరు. ఏనాటిదో ఈ కోట. సరే, ఏం చేయలేకపోయాను. ఏం చేయాలో తెలియలే. అయితే ఏమైంది, ఒంటరిగా ఎంతో కాలం ఇక్కడే ఉండిపోయాను. 3-4 రోజులున్నా. ఆహారం ఆకలిస్తుంది, ఏం చేయాలో తెలియదు. నిద్రపోతే నాకు కల్లో ఒక బాలుడు కనపడ్డాడు, బ్రహ్మచారి కనపడి, రాజ్యధర నువ్వు ఇక్కడే ఉండు, ఇది నీ రాజ్యం, నువ్వు ప్రాణాల మీద ఆశ తీపి మానుకోవద్దు, ఓకే, నీకు మంచి రోజులు వస్తాయి, ఆకలిస్తే మధ్యమపురానికి వెళ్ళు అని చెప్పారు. కల్లో చూసుకున్నాను మధ్యమపురం ఎక్కడుందా అని. ఇక్కడి నుంచి కొంత వెనక్కి వెళ్ళాలి. ఆ మధ్యమపురానికి వెళ్తే అక్కడ బంగారు పాత్రల్లో వడ్డించిన పదార్థాలు ఉన్నాయి. శుభ్రంగా పెట్టుకుని తిన్నాను. అక్కడ పళ్ళే తిన్నా. పళ్ళు ఎన్ని రోజులు తిని ఉంటాను? రోజు అన్నం తినేవాడు తినలేడు, పళ్ళు ఎక్కువ రోజులు. ఆహారం తిన్నాను. పాత్రలు అక్కడ వదిలిపెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. సరే, క్రమంగా ఇక్కడంతా పెద్ద పెద్ద చెట్లు, దారు శిల్పాలకి అనువైనటువంటి మహావృక్షాలు ఉన్నాయి. ఒక్కో చెట్టు కోసి నాకు కావాల్సినట్టుగా ఒక్కొక్క ఆకారం చేశాను. మొత్తం ప్రజలందరినీ ఈ చెక్కలతోటే చేశాను. అతను కొంచెం వృద్ధుడైపోయాడు, పెద్దవాడైపోయాడు. ఎన్నేళ్ళో అయింది అతను వచ్చి. ప్రాణాల మీద ఆశ వదులుకోవద్దు అని ఆ కల్లో చెప్పిన వాడు కుమారస్వామి అని నేను భావించాను. ఓకే, రోజు మధ్యంపురానికి వెళ్ళి భోజనం చేసి వస్తాను. నేను వెళ్ళేసరికి అక్కడ ఆహారం సిద్ధంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి తింటాం, వచ్చి కూర్చొని బొమ్మలు చేసుకోవటం. నాకు కావాల్సిన బొమ్మలు చేసా. వీళ్ళతో అన్ని పనులు చేయించేస్తున్నా. మాటలే ఉండవు, ఏ పని కావాలన్నా చేస్తారు. యంత్రాలన్నీ అన్ని పనులు చేస్తారు. సేమ్ డిట్టో రోబో. అంతే. ఇప్పుడు శంకర్ గారు ఎక్కడి నుంచి పుట్టించాడు రోబోని? అదే కదా కదా కదా. అవును గారు. ఎంత పాత కథ జయ ఇది, వేల సంవత్సరాల క్రితం రాయబడింది. పైశాచి భాషలో రాసింది కదా కథా సరిత్సాగరం. గుణాఢ్యుడు రాసిన కథలు కదా ఇవి. మరి ఏనాటి పైశాచి భాష? సూపర్ కదండి. ఇవేనేమో మూలాలు, అందులో ఏ అనుమానము లేదు. అవునండి. అక్కడి నుంచి నేను ఒక్కడే ఉంటున్నా. ఎప్పుడో నాకు మంచి రోజులు వస్తాయని. మాటలు లేవు కానీ వీళ్ళు ఉన్న వాళ్ళందరూ అన్ని ఆజ్ఞలకి పనులు చేస్తారు. సరే, మీరు ఉండండి, ఈ పూట ఇక్కడే ఉండండి అని అడిగాడు. ఉండండి, కొద్ది రోజులు ఉండండి అన్నాడు. పెద్ద ఆయన అడుగుతున్నాడు కదా, ఉందామనుకున్నారు. సరే, వెనక్కి వెళ్ళాడు, తీసుకెళ్ళారు. అక్కడ ఏవో చెట్ల పళ్ళు కనపడుతున్నాయి, ఆకళ్ళు వేస్తున్నాయి వీళ్ళిద్దరికి. పళ్ళు కోసుకుంటుంటే వద్దు వద్దు, పళ్ళు ఎందుకు, స్నానం చేయండి అని చెప్పి స్నానాలు చేయించి మధ్యమపురానికి తీసుకెళ్తే ముగ్గురికి సరిపడా ఆహార పదార్థాలు ఉన్నాయి అక్కడ. చక్కగా ఇప్పుడప్పుడే బయలుదేరి 5-6 రోజులు అయిపోయింది. షడ్రసోపేతంగా శుభ్రంగా హాయిగా తిన్నారు. వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకున్నారు. రెస్ట్ తీసుకున్నాక మేము వెళ్తామంటే ఇతను ఏమన్నాడంటే, ఒక విమానం ఇస్తాను మీకు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వాడుకోండి అని చెప్పాడు. ఇక మేము వెళ్ళాల్సింది ఎక్కడికి? కర్పూర ద్వీపం. కర్పూరిక అనే అమ్మాయిని చూడడానికి వెళ్ళాలి చెప్పారు. సరే, ఈ కథ అంతా విన్నాక ఆయన అన్నాడు, మీరు ఈ చిన్న విమానం తీసుకుని వెళ్ళండి, వచ్చేటప్పుడు మళ్ళీ మీరు రావచ్చని. అది ఎట్లా వాడాలి అవన్నీ వీళ్ళకి నేర్పించాడు. రాజ్యధరుడి దగ్గర కొద్ది రోజులు గడిపి అతనిచ్చిన చిన్న విమానంలో వీళ్ళిద్దరూ, నరవాహన దత్తుడు, గోముఖుడు ఇద్దరు కలిసి బయలుదేరి వచ్చారు. ఈ కర్పూర ద్వీపానికి వెళ్ళారనమాట. కర్పూర ద్వీపానికి వెళ్తే అదొక అందమైన చక్కటి ద్వీపం. ఎంత బాగుందో ఊళ్ళు, చాలా బాగుంది ఊరు. రాజభవనాలు అవి బాగున్నాయి, తోటలు దొడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. సరే, వీళ్ళు ఏం చేశారు, ఒక ముసలావిడ ఇంటికి వెళ్ళారు. వెళ్ళాక భోజనం చేశారు. ఆవిడకి ఏదో కొంత డబ్బులు ఇచ్చారు. అడిగారు, కనుక్కున్నారు, ఏమిటి మీ రాజకుమార్తె ఎవరు, రాజు ఎవరు, రాజుగారికి ఎంతమంది పిల్లలు,
ఏమిటి అంటే అని రాజకుమార్తె విశేషాలు చెప్పమంటే ఆ ప్రతి కొత్త ఊరి కుర్రవాడికి రాజకుమార్తె సంగతే కావాలి అని చెప్పి రాజకుమార్తె పరమాద్భుత సౌందర్యవతి. తండ్రి ఆమెకి వివాహం చేయాలని అనుకుంటున్నాడు. పిల్ల పేరు కర్పూరిక. నిజంగానే కర్పూరపు బొమ్మలాగానే ఉంటుంది. కానీ ఆమె పురుషద్వేషిణి. పరమద్వేషం, పురుషద్వేషం ఆవిడికి. ఆమెకి ఇష్టం లేదు పెళ్లి చేసుకోవటం. వివాహం చేసుకోనని చెప్పేసింది. కాబట్టి వివాహ ప్రయత్నాలు ఏమీ జరగట్లేదు. అంటే ఆమెకి పురుషద్వేషం ఎందుకుందో చెప్పమన్నాడు దత్తుడు. నాకు కాదు, నా కూతురు కొద్దికాలం పనిచేసింది. ఆమె తెలుసుకుంది ఈ సంగతి ఏమిటో. ఈవిడ ఈ అమ్మాయి చిన్నప్పుడు ఎప్పుడో అంటే చిన్నప్పుడు దీని ముందు జన్మలో భార్యాభర్త ఇద్దరు హంసలు. అయితే ఈ హంసలుగా జన్మించినప్పుడు ఆమె తన సంసారాన్ని పోగొట్టుకుంది. ఓకే. పెద్ద వాన వచ్చి తుఫాన్ వచ్చి పిల్లలు పోయినాయి. ఆ పిల్లల మీద దుఃఖంతో తను కూడా చచ్చిపోదాం అనుకుంది. భర్త ఏమో కాదు కాదు జీవించి ఉండాలి మనం, ఇంక మళ్ళీ పిల్లలు పుడతారన్నాడు. అంటే ఒప్పుకోలే. అట్లా సంతానం మీద ప్రీతి లేని ఆ పురుషుణ్ణి మగవాడిని ద్వేషించింది ఆమె. దాంతో మరణించింది. సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ పురుష ద్వేషంతో ఈ అమ్మాయి పుట్టింది. ఓహో. మగవాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు పిల్లలు చచ్చిపోతే తల్లిని ఎట్లా ఓదార్చాలి, మళ్ళీ పుడతారులే అనొచ్చా? తప్పు కదా. అంత మాట అన్నాడు. కాబట్టి మగవాళ్ళంతా దుర్మార్గులుగా ఉంటారని అమ్మాయి నమ్ముతుంది. అదే. అందుకని పెళ్ళొద్దంటోంది అని చెప్పింది. ఇప్పుడు ఈ పురుష ద్వేషినిగా ఉన్న రాకుమార్తెని ఎలా పురుష ప్రేమికురాలుగా మార్చాలో చూడాలి. మరి మళ్ళీ మనం వచ్చే భాగంలో ఈ సంగతి తెలుసుకుందాం. తప్పకుండా రమ్య గారు. నమస్తే. నమస్తే.